వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగానే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చామనమాట. ఎవరి కళ్ళు మా మీద పడ్డాయో ఏమో మాకైతే తెలీదు. మేము ఒకదాని నుంచి కోలుకుంటున్నాము అనంగానే దేవుడు మళ్ళీ మాకు ఇంకో పెద్ద శిక్ష అయితే వేస్తాడనమాట. దేవుడికి కరుణ లేదో లేకపోతే మనుషులకి కరుణ లేదో మా మీద మాకైతే తెలియట్లేదు. అసలేం జరిగిందంటే సండే కదా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి చాలా రోజులైతే అయిపోయింది. అందుకని చెప్పి వెళ్ళాను. అమ్మ వాళ్ళని చూద్దాము అని చెప్పి నేను మా ఆయన అయితే బయలుదేరామన్నమాట. వెళ్ళాము అంతా హ్యాపీగా అమ్మ మా కోసం అన్ని చేసింది. తిన్నాము. మళ్ళీ రిటర్న్ బయలుదేరేటప్పుడు ఇంకా 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాము అనంగా పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. హైవేలో వెళ్తూ ఉంటే ఒక టర్నింగ్ దగ్గర అయితే ఆటో వచ్చి మమ్మల్ని డాష్ ఇచ్చేసింది. ఎలాగో మా టైము మా ఆయుష్ మాకు భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బ్రతికాము. యాక్సిడెంట్ చాలా పెద్దదే కానీ దేవుడు మమ్మల్ని తప్పించాడు. వెహికల్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. నాకైతే పెద్ద దెబ్బలు ఏం లేవు. అంటే మా హస్బెండ్కి అయితే కొంచెం గట్టిగానే తగిలాయి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా పక్కన వచ్చేవాడు కొంచెం తప్పినా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. అందరూ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.